కళ్ళ ముందు పెట్రోనాస్ టవర్స్ చూసిన తర్వాత ఇక్కడి నుంచి వదిలి వెళ్ళబుద్ధి పుట్టట్లేదు. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ హైట్ ఒక్కసారి చూడండి అయ్యా. చూడండి, ఈ టవర్స్ ముందు ఇలాగే కొంచెం తేడాగా బిహేవ్ చేస్తారు అంతా. మలేషియా మెట్రోలో ఇది లేకపోతే చాలా కష్టము. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ మలేషియా కౌలాలంపూర్. రైట్ నౌ నేను వచ్చేసి కౌలాలంపూర్లో ఉన్నాను కదా. ఇప్పుడు పెట్రోనాస్ టవర్స్ని చూడడానికి వెళ్తున్నాము. పెట్రోనాస్ టవర్స్ డే టైము నైట్ టైము రెండు ఎలా ఉంటుంది అంటే ఎంత కలర్ఫుల్గా ఉంటుంది అనేది ఇదే బ్లాగ్లో చూపించబోతున్నాను. అండ్ డే టైం ఒకలాగా ఉంటుంది, నైట్ టైం అంతకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా దగ్గర మనం ఉన్నటువంటి ఏరియా నుంచి ఇప్పుడు ప్రజెంట్ మనం పసర్సీ అనేటువంటి మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్నాం కదా. మన రూము హాస్టల్ అంతా కూడా ఇక్కడే. సెంట్రల్ మార్కెట్ ఉంటుంది చూడండి, నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇదంతా కూడా సెంట్రల్ మార్కెట్ అని పిలుస్తారు పసర్సీని. అక్కడ మెట్రో స్టేషన్ ఉంటుంది, పసర్సీ మెట్రో స్టేషన్. సో అక్కడ నుంచి మనం కేఎల్సీసీకి వెళ్ళాలి. కేఎల్సీసీ దగ్గర పెట్రోనాస్ టవర్స్ ఉంటాయి. సో పెట్రోనాస్ టవర్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ బ్లాగ్ చాలా బాగుంటుంది. మలేషియాకు వచ్చాము అని మనం ఏం చూపించినా నమ్మరు, పెట్రోనాస్ టవర్స్ని చూపిస్తే మాత్రమే నమ్ముతారు. సో పెట్రోనాస్ టవర్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఎవరు వచ్చినా సరే మీరు ఏం మిస్ అయినా ఏం మిస్ అవ్వకపోయినా బట్టు కేవ్స్, పెట్రోనాస్ టవర్స్ ఈ రెండు మిస్ అవ్వద్దు. సో నా బెస్ట్ సజెషన్ ఇది. చూడండి, బ్యాక్ సైడ్ మెట్రో వెళ్తుంది. అది వరల్డ్లో ఇప్పుడు టాలెస్ట్ ట్విన్ టవర్స్ పెట్రోనాస్ టవర్స్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడికి వెళ్తున్నాము. క్రాంతి బాబు నేను అక్కడికి వెళ్తున్నాము. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ తెలుసు కదా, వీడియోని చూసే ముందు లైక్ కొట్టడం మర్చిపోద్దు. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మలేషియా ట్రావెల్ వీడియోస్ ఎవరైనా కనుక మిస్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా వీడియోస్ అన్ని కూడా చూడండి. కీప్ డు వాచింగ్. పసర్సీ మెట్రో స్టేషన్ దగ్గర మీకు ఇక్కడ జ్యూస్లు అమ్ముతారు. 3 రింగెట్స్ చాలా బాగుంటాయి. అలాగే కాఫీ కూడా 3 రింగెట్సే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పసర్సీ మెట్రో స్టేషను. ఇది పసర్సీ మెట్రో స్టేషను. ఇక్కడికి ఎల్ఆర్టీ కనెక్షన్ అయితే దగ్గరలో ఉంటుంది. యాక్చువల్గా ఈ వ్లాగ్ నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసినొచ్చు, పెట్రోనాస్ టవర్స్ దగ్గర నుంచి. కానీ ఎందుకు ఇక్కడి నుంచి చూపిస్తున్నానంటే మీకు ఎలా ట్రావెల్ చేయాలో మెట్రోలో ఒక చిన్న ఐడియా వస్తుందని చెప్పి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. మలేషియాలో మెట్రోలో తిరగడం చాలా ఈజీ. కాకపోతే ఇక్కడ మీకు లైన్స్ ఉంటాయి, ఎల్ఆర్టీ అని ఎంఆర్టీ అని. కొన్ని కలర్స్ లైన్లు కొన్ని జోన్లలో మాత్రమే వెళ్తుంటాయి. అది కొంచెం ఐడియా వస్తుందని చెప్పి మీకు ఇంత డీటెయిల్గా చూపించడం. ఇది మలేషియా మెట్రో మ్యాప్. మనం వచ్చేసి ఇప్పుడు ఈ లైన్లో ఉన్నాం, రెడ్ లైన్. పైన ఇంకొక మ్యాప్ ఉంటుంది, అది మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి. ఇక్కడ ఉంది కదా, మనం రెడ్ కలర్ లైన్లో ఉన్నాము. రెడ్ కలర్ లైన్లో మన స్టేషన్ నేమ్ వచ్చేసి పసర్సీని. మనం కేఎల్సీసీకి వెళ్ళాలి. కేఎల్సీసీకి వెళ్తే అక్కడ ఉంటుంది పెట్రోనాస్ టవర్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. మీకు ప్రతిదీ అర్థం కావాలన్న తాపత్రయంతో మేము డీటెయిల్డ్గా ఎక్కడ బోర్డు కనపడితే అక్కడ అంతా కెమెరా ఓపెన్ చేసి చెప్తుంటే దారిలో వచ్చిపోయే అమ్మాయిలందరూ మమ్మల్ని ఎర్రి పుష్పాల్లాగా చూస్తున్నారు. తప్పదు, అవమానాలు ఇంకేం చేద్దాం, భరించాలి. ఎందుకంటే ఎవరికైనా సరే ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెల్ అనేది కొంచెం ఈజీగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం మేము ఇంత ఓపెన్గా ఇంత డీటెయిల్డ్గా చేయాల్సి వస్తుంది. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని. బట్ ఏంటంటే దురదృష్టవశాత్తు మా వీడియోలు ఎవరికి కనబడవు. మేము అసలు ఎంత కష్టపడినా, మేము ఎంత మొత్తుకున్నా మాకు అంతంత మాత్రంగానే ఉంటుంది. అది పరిస్థితి. మలేషియా మెట్రోలో ఇది లేకపోతే చాలా కష్టము. ఇది వచ్చిన రోజే కొనుక్కున్నాము. ఎవరైనా కనుక ఆ వీడియో చూడకుండా ఉంటే తప్పనిసరిగా చూడండి. ఇది వచ్చేసి 30 రింగెట్స్ తీసుకుంటారు. 30 రింగెట్స్లో 10 రింగెట్స్ వచ్చేసి ఈ కార్డుకి, మిగతా 20 రింగెట్స్ మన అకౌంట్లో యాడ్ చేస్తారు. ఆ 20 రింగెట్స్ తోటి మనం తిరగాల్సి ఉంటుంది. రైడ్కి 1.2 రింగెట్స్ 3 రింగెట్స్ డిస్టెన్స్ని బట్టి కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ కనుక దీంట్లో అమౌంట్ అయిపోతే మళ్ళీ మనము మెట్రో స్టేషన్స్లోనే లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చూస్తుంటారు కదా, ఆ టవర్ వచ్చేసి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టవర్. అది ఫస్ట్ టవర్ వచ్చేసి దుబాయ్లో ఉంది, బుర్జ్ ఖలీఫా. దీని హైట్ వచ్చేసి 679 మీటర్స్. వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ టవర్ ఇది. ఈ టవర్ నేమ్ వచ్చేసి మెర్డేకా టవర్. ఇదిగోండి, మన మెట్రో ట్రైన్ అయితే వచ్చింది టువర్డ్స్ కేఎల్సీసీ. అదే ట్రైన్, అక్కడ ట్రైన్ దిగాం కదా, ఈ ఎస్కలేటర్ ఎక్కి లోపలికి వెళ్ళి మనం బయట వెళ్ళాలి ఇప్పుడు టువర్డ్స్ పెట్రోనాస్ టవర్ సైడ్. మెట్రో వచ్చేసి 1.8 రింగెట్ ఛార్జ్ చేస్తారు. అంటే ఇంచుమించు 25 రూపీస్ ఆ మధ్యలోనే కట్ చేస్తారు. ఎందుకంటే రైడ్కి మినిమం ఎంత లేదన్నా 1.5 రింగెట్స్ 2 రింగెట్స్ ఆ మధ్యలోనే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కనపడుతున్నాయి పెట్రోనాస్ టవర్స్. ఇదిగో ఇప్పుడు వీటి ముందుకే మనం వెళ్ళబోతున్నాం. మీకు బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కేఎల్సీసీకి. మనం ఈ లోపలికి దిగి లెఫ్ట్కి వెళ్తే కనుక కేఎల్సీసీ ఎల్ఆర్టీ స్టేషన్ వస్తుంది. అండ్ దేర్ యూ గో, పెట్రోనాస్ టవర్స్. నా వెనకాల చూస్తున్నారు కదా, వరల్డ్స్ లార్జెస్ట్ ట్విన్ టవర్స్. ఆ ముందుకెళ్దాం. ముందుకెళ్తే మొత్తం ట్విన్ టవర్స్ 2 కనబడతాయి. సో అక్కడ నుంచి మనం అయితే చూడొచ్చు. డే లైట్లో టవర్స్ ఎలా ఉంటాయి, తర్వాత నైట్ టైం లైటింగ్ ఉంటుంది ఈ టవర్స్కి. అది కనుక చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, అసలు అలా ఉంటుంది లైటింగ్. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ హైట్ ఒక్కసారి చూడండి అయ్యా.
మాటలతో చెప్పలేము, అసలు కళ్ళతో చూసేంత ఉంది. తప్పకుండా రండి. మీరు మలేషియా వచ్చారని గుర్తు ఏంటంటే పెట్రోనాస్ టవర్స్ ముందు ఫోటో దిగి పెడితే తప్ప మిమ్మల్ని మలేషియా వచ్చారని ఎవరు గుర్తుపట్టరు. సో పెట్రోనాస్ టవర్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాసేపట్లో చెప్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ ఈ యాంబియన్స్ చుట్టూ వాటర్ ఫౌంటైన్ పీపుల్ అంతా చాలామంది ఉన్నారు. పెట్రోనాస్ టవర్స్ దగ్గర ఒక్కొక్కరు చాలామంది వింత వింత చేష్టలు చేస్తూ ఉంటారు ఫోటోస్ దిగడం కోసం. వాళ్ళందరినీ చూపిస్తాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ పెట్రోనాస్ టవర్స్ ముందు జనాలు ఫోజులు ఇస్తూ ఉంటారు. రకరకాల ఫోజులు, అసలు విచిత్రమైన ఫోజులు ఇస్తూ ఉంటారు. చూస్తే కనుక చాలా నవ్వు వస్తుంది. చూడండి, ఈ టవర్స్ ముందు ఇలాగే కొంచెం తేడాగా బిహేవ్ చేస్తారు అంతా. అప్పటిదాకా బాగుంటారు జనాలు. ఇక్కడికి వచ్చి ఫోటో ఫోజుల కోసం ఇంత స్టంట్ వేస్తున్నారు కదా. ఇదంతా చూసిన తర్వాత మనం ఊరుకుంటామా? మనము 4 తగిలిచ్చాం. ఒకసారి పెడతాం చూడండి అసలు మనం ఇచ్చిన ఫోజులు ఎలా ఉన్నాయో. మన కాన్సన్ట్రేషన్ చేయమంతే. చూడండి అసలు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. అది ఆ రేంజ్లో ఉంటాయి మనం ఇస్తే. అద్భుతంగా ఉంది అసలు. 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా చాలా బాగున్నాయి. డే లైట్లో ఇంత మంచి వ్యూ ఉంది. అండ్ నైట్ టైం చూపిస్తాను చూడండి. కాసేపట్లో సన్సెట్ అయిపోతుంది. సో నైట్ చూపిస్తాను చూడండి. అసలు కళ్ళు జిగేలమనేలాగా ఉంటాయి 2 ట్విన్ టవర్స్ అసలు. ఈ పెట్రోనాస్ టవర్స్ ఉన్నాయి కదా, ఈ పెట్రోనాస్ టవర్స్లో మొత్తం 88 ఫ్లోర్లు ఉంటాయి. ఇది 1993లో కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే 1996కి అయితే ఇది కన్స్ట్రక్షన్ పూర్తయింది. పెట్రోనాస్ టవర్స్ ఉన్నాయి కదా, ఈ పెట్రోనాస్ టవర్స్ హైట్ వచ్చేసి 452 మీటర్స్. 452 మీటర్స్ విత్ 88 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఇది 1993లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1996లో అయితే ఇది ఓపెన్ అయింది. చూడండి అసలు ఎంత పొడవు ఉందో. ఇప్పటికే ఈ రోజుకి మన ప్లానెట్ పైన వరల్డ్స్ టాలెస్ట్ ట్విన్ టవర్స్ అయితే ఇవే, పెట్రోనాస్ టవర్స్ మలేషియా. ఒకసారి జనాలు కింద చూడండి, ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ముందు కొట్టే ఫోజులు ఎలా ఉంటాయో. రకరకాలు. లైఫ్లో ఎప్పుడైనా ఎవడైనా నువ్వు ఎందుకు పనికిరావు అని మిమ్మల్ని ఎవడైనా అంటే వాడికి నా వీడియో చూపించండి, నా క్లిప్ చూపించండి, ఈ మూమెంట్ చూపించండి. ఎందుకంటే ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అ వెరీ పూర్ ఫ్యామిలీ. బిలో మిడిల్ క్లాస్ కంటే ఇంకా లోయర్ ఫ్యామిలీ. ఓకే, తినడానికి తిండి కూడా లేని ఫ్యామిలీ. ఓకే, నిన్ను నువ్వు నమ్ముకో. ఏదో ఒక రోజు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. ఏం కావాలనుకుంటున్నావో అనేది నీ మైండ్లో కరెక్ట్గా ఫిక్స్ అవ్వదు. ఒక్కరోజు నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏం చేస్తున్నా సరే, నువ్వు కలగన్న డ్రీమ్లోకి నేను తెచ్చిపడేస్తుంది. నా లైఫ్లో నేను ఎప్పుడు ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదు. అసలు నేను విమానాన్ని కళ్ళతో చూస్తానని కూడా నేను అనుకోలేదు. సో డెస్టినీ అనేది ఇంకో రకంగా ఆలోచించింది, నన్ను తెచ్చింది, ఇక్కడ పడేసింది. రైట్ నౌ ఐఎమ్ హియర్. ఓకే, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్. జీవితంలో నువ్వు అనుకునేది ఖచ్చితంగా సాధిస్తావు. నువ్వు కలగన్న కలలేకి ఏదో ఒక రోజు నీ డెస్టినీ నేను తీసుకెళ్ళి పడేస్తుంది, అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పబ్లిక్ బ్యాంకు. ఆ బిల్డింగ్ వచ్చేసి పబ్లిక్ బ్యాంక్. అక్కడ సన్సెట్ అది అవుతుంది. అండ్ సన్సెట్కి ముందు మన ట్విన్ టవర్స్ అయితే ఇలా ఉంటాయి. సన్సెట్ తర్వాత లైటింగ్లో ఒకసారి చూపిస్తాను చూడండి, అదిరిపోద్ది. సన్సెట్ అయ్యింది, చీకటి పడింది, ట్విన్ టవర్స్లో వెలుగు వచ్చింది. ఒక్కసారి ట్విన్ టవర్స్ని విద్యుత్ కాంతులతో చూపిస్తాను చూడండి అసలు ఎలా ఉన్నాయో. మై గాడ్, అబ్బా! మీ కళ్ళతో మీరే చూడొచ్చు ట్విన్ టవర్స్ 2 విద్యుత్ కాంతులతో ఎలా ఉన్నాయో నైట్ టైము. ఏదో ఆకాశానికి వెండిపూత పూసినట్టు, లేకపోతే ఆకాశంలో నుంచి ఒక మెరుపు కింద జాలువారినట్టు ఉన్నాయి 2 ట్విన్ టవర్స్. అద్భుతంగా ఉన్నాయి అసలు. కళ్ళ ముందు పెట్రోనాస్ టవర్స్ను చూసిన తర్వాత ఇక్కడి నుంచి వదిలి వెళ్ళబుద్ధి పుట్టట్లేదు. 2 సంవత్సరాల క్రితం నేనైతే పెట్రోనాస్ టవర్స్ వచ్చాను. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉందో నాకు ఇప్పుడు మళ్ళీ అదే ఫీలింగ్ ఉంది. లాస్ట్ టైం నేను మలేషియా నుంచి ఇండియా వెళ్ళిపోతున్నప్పుడు రైట్ సైడ్ కూర్చున్నాను ఫ్లైట్లో. సో నాకు ఎక్కడో చిన్న బ్లింక్ అవుతూ కనిపించే పెట్రోనాస్ టవర్స్. అప్పుడు అనుకున్నాను నేను మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో, మళ్ళీ చూసే అవకాశం ఉందో లేదో అని. కానీ భగవంతుడు నాకు అతి త్వరలోనే అవకాశం అయితే ఇచ్చాడు. అసలు చాలా చాలా బాగుంది, హైలైట్. అబ్బా అబ్బా అబ్బా, ఇది క్లోజప్ లెన్స్లో మలేషియా పెట్రోనాస్ ట్విన్ టవర్స్ ఫుల్ వ్యూ. మలేషియాలో నైట్ వ్యూ అయితే ఇది పెట్రోనాస్ టవర్స్ ముందు. ఇంకా జనాలు మొత్తం ఫోజులు, సెల్ఫీలు ఇంకా వదలట్లేదు అసలు పెట్రోనాస్ టవర్స్ని. చూడండి అసలు. నేను కూడా 2-3 ఫొటోస్ తీసుకున్నాను. ఎలా పోజ్ పెట్టి తీసుకున్నానో చూడండి. ఇంకా పెట్రోనాస్ టవర్స్ని వదిలిపెట్టి మనమైతే వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇక్కడ 12 o'clockకి మెట్రో, ఎంఆర్టీ అంతా కూడా క్లోజ్. అండ్ లాస్ట్ నైట్ కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాము, మెట్రో మిస్ అయ్యాము.
సో ఇంకా ఈ వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మలేషియా వచ్చే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి తప్పకుండా చూడమని. మలేషియా డే లైట్లో పెట్రోనాస్ టవర్స్ ఎలా ఉంటాయి, నైట్ టైం ఎలా ఉంటాయి అనేది చాలా కష్టపడి తీయాల్సి వచ్చింది. బిలీవ్ మీ, ఫుల్ వర్షాన్ని తట్టుకొని తీయాల్సి వచ్చింది. ఓకే, మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మలేషియా, మీ రూపేష్ ట్రావెలర్. బాయ్. చూసుకుంటే వెళ్ళిపోతున్నాను నేను, మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో ఏంటో.